హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఏంటంటే సింపుల్గా, క్విక్గా, హెల్తీగా, స్టమక్ ఫిల్లింగ్గా ఉండేలాగా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని అయితే చూపించబోతున్నాను. 3 రకాల ఓట్స్ స్మూదీస్ని అయితే చూపించబోతున్నాను. వీటిని బ్రేక్ఫాస్ట్లో లేదా ఈవినింగ్ స్నాక్స్గా కూడా వీటిని చేసుకుని తీసుకోవచ్చు. హెల్తీగా అండ్ చాలా క్విక్గా అయిపోతుంది. వితిన్ 2 మినిట్స్లో మనం అయితే వీటిని చేసేసుకోవచ్చు. మనం కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటే కొన్ని నైట్ నానబెట్టుకోవాల్సినవి ఉంటాయి కదా, వాటిని పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ అంజీరా, అలాగే బాదం పప్పులు, అలాగే పిస్తా, ఓట్స్ పౌడర్, అలాగే ఫ్రూట్ వచ్చేసి స్ట్రాబెర్రీ తీసుకున్నాను. ముందుగా నైట్ పెట్టుకున్న బాదం పప్పుల్ని వేసేసుకున్నాను. అలాగే పిస్తా తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు నట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటన్నింటినీ వేసుకోవచ్చు. అలాగే స్ట్రాబెర్రీ వేసుకున్నాను. ఫ్రూట్ వచ్చేసి మీ ఆప్షనల్, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వేసుకోవచ్చు. అలాగే నైట్ పెట్టుకున్న అంజీరాని కూడా నేను వాటర్తో పాటుగా వేసేసుకున్నాను. అలాగే 1 కప్ ఓట్స్ పౌడర్ని తీసుకున్నాను. మీరు ఓట్స్ని పౌడర్గా తీసుకుని వేసుకోవచ్చు, లేదా ఒక 15 మినిట్స్ ముందు మనం చేసుకోవడానికి 15 మినిట్స్ ముందు ఓట్స్ని నానబెట్టి కూడా తీసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ స్వీట్నర్ కోసము డేట్స్ని అయితే వేసుకున్నాను. 3 to 4 అలా మీకు ఎన్ని నచ్చితే మీరు తీసుకున్న స్వీట్నర్ని బట్టి మీరు డేట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇందులో మిల్క్ ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం వాటర్ని వేసుకుని మనకి స్మూదీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నాకు కొంచెం థిక్గా అనిపించి నేను కొంచెం వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకున్నాను. అంతే అండి, మనకి సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు స్మూదీస్ అనేసరికి కొంతమంది టేస్ట్ ఎలా ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. మనం స్ట్రాబెర్రీ వేసాం కదా, మంచి కలర్ కూడా వచ్చింది. అలాగే ఇంకా నట్స్ కూడా ఎక్కువగా వేసుకొని తీసుకుంటే మనకి స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ స్మూదీని అయితే చూసిద్దాము. ఇది వచ్చేసి గ్రీన్ స్మూదీ అయితే చూపించబోతున్నాను. పాలకూరని ముందుగా వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి 2 మినిట్స్. మనం ఈ విధంగా బాయిల్ చేసుకొని పక్కకు తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ విధంగా పాలకూరను వేసేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న ఓట్స్ని తీసుకున్నాను. నేను 1/2 కప్పే తీసుకున్నాను, ఒకరికే కాబట్టి నేను 1/2 కప్ తీసుకున్నాను. మనం ఓట్స్ని స్మూదీ చేసుకునే ముందు ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓట్స్ వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ యాపిల్ తీసుకున్నాను. ఒక యాపిల్ తీసుకున్నాను, లేదా 1/2 తీసుకున్నా సరిపోతుంది ఒక పర్సన్కే కాబట్టి. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ప్రోటీన్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూను. నేను నట్స్ యాడ్ చేయలేదు కాబట్టి దాని ప్లేస్లో మొత్తం మిక్స్డ్ నట్స్, వాల్నట్స్, పిస్తా, బాదం పప్పులు, అలాగే పంకిన్ సీడ్స్, ఇలా అన్ని సీడ్స్ కలిపి ఉన్న ప్రోటీన్ పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దాన్ని వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. మీరు ఇలా ప్రోటీన్ పౌడర్ ప్లేస్లో నట్స్ అన్నింటినీ కలిపి కూడా తీసుకోవచ్చు. అలాగే పీనట్ బటర్ 1 టీ స్పూను. అలాగే మిల్క్ని యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత సిన్నమన్ పౌడర్ 1/2 కప్ టీ స్పూను. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ 1 టీ స్పూను వేసుకున్నాను. వేసుకుని ఈ విధంగా మూత పెట్టుకుని మనం మిల్క్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మీరు కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం స్మూదీ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు మధ్యలో తగలాలి అనుకుంటే ఫ్రూట్స్ తగిలే విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా క్విక్గా అయితే రెడీ అయిపోతుంది. మనకి మంచిగా అయితే స్మూదీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం స్మూదీ కన్సిస్టెన్సీలో చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకి పాలకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే మనం నట్స్ అండ్ సీడ్స్ వేస్తాం కాబట్టి స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం అయితే హనీని తీసుకుంటున్నాను. మీరు హనీ లేదా డేట్స్, మనం ముందుగా గ్రైండ్ చేసుకునేటప్పుడే డేట్స్ కూడా వేసుకుని
చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే హనీని యూజ్ చేస్తున్నాను. మీ స్వీట్నెస్కి సరిపడా మీరు హనీని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా హనీ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం తాగేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది స్మూదీస్ అంటే ఎలా ఉంటాయో అని అనుకుంటారు, కానీ చాలా టేస్టీగా మనమైతే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. క్విక్గా కూడా అయిపోతాయి. ఇప్పుడు థర్డ్ రెసిపీ వచ్చేసి ఇది కూడా ఓట్స్తోనే. ఈ ఓట్స్ వచ్చేసి మిక్స్ చేసిన ఓట్స్. ఇందులో ఓట్స్, బార్లీ ఫ్లేక్స్, అలాగే రాగి ఫ్లేక్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. చాలా బాగుంటుంది. వీటిని కూడా మనం చేసుకునే ముందు ఒక 10 to 15 minutes సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో నేను క్యాష్యూని ముందుగా నానబెట్టి పెట్టుకునేవి వేసుకున్నాను. అలాగే అంజీరా కూడా ముందే నైటే మనం నానబెట్టి పెట్టేసుకోవాలి వీటిని. ఇవి నానిపోయిన తర్వాత మనం ముందే వాష్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఆ వాటర్తో పాటు అంజీరాని కూడా వేసేయచ్చు. అలాగే నేను ఒక ఫుల్ యాపిల్ తీసుకున్నాను. అలాగే ఒక ఫుల్ బనానానైతే తీసుకున్నాను. ఇది నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీని చేస్తున్నాను కాబట్టి ఫుల్ బనానా అండ్ యాపిల్ని తీసుకున్నాను. ఒక పర్సన్కి అయితే మీరు హాఫ్ తీసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా మనం బనానా, యాపిల్ వేసుకున్న తర్వాత ఇందులో మీరు కావాలంటే మిల్క్ని యాడ్ చేయొచ్చు. ఆల్మండ్ మిల్క్ లేదా కోకోనట్ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత సిన్నమన్ పౌడర్ వేయడం వల్ల ఏంటంటే మన బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది. అలాగే 1 teaspoon ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని కూడా వేసుకున్నాను. అలాగే టేస్ట్ కోసం, స్వీట్నర్ కోసం అయితే నేను ఇక్కడ హనీని తీసుకున్నాను. 2 teaspoons అయితే తీసుకున్నాను హనీని. మీరు స్వీట్నెస్ని బట్టి మీరైతే తీసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ని వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మనకి స్మూదీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ స్మూదీస్ని క్విక్గా రెడీ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కైనా లేదా క్విక్గా చేసుకోవాలనుకున్న బ్యాచిలర్స్కైనా చాలా బాగా హెల్ప్ అవుతాయి వెయిట్ లాస్లో ఉన్నప్పుడు. ఈ విధంగా స్మూదీగా చేసుకొని తీసుకోవడం వల్ల కూడా మనకు కావాల్సిన ప్రోటీన్ అయితే మనకు అందుతుంది. అలాగే ఓట్స్లో omega 3 ఫ్యాట్స్ ఉంటాయి. వాటి వలన మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మంచిది. మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసాం కదా, అది కూడా మన స్కిన్కి, హెయిర్కి బాగా హెల్ప్ అవుతుంది. నేను ఈ విధంగా గ్లాస్లో సర్వ్ చేసేసుకుని అందులో ప్రోమోగోనెట్, ఎనీ ఫ్రూట్, మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ని కానీ నట్స్ని కానీ పైన వేసుకుని తీసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్మూదీస్ని మనం వితిన్ 2 minutesలో చేసేసుకోవచ్చు. చాలా క్విక్గా అయిపోతాయి. అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ 3 రకాల స్మూదీస్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.